సినిమా ఇండస్ట్రీ బాగా కష్టాల్లో ఉంది. థియేటర్‌కి జనం వెళ్ళట్లేదు. మరోపక్క పైరసీ, ఇంకోవైపు ఓటీటీ ఇస్తున్న రేట్లు పడిపోయినాయి. అందువల్ల నిర్మాతలు గావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు గావచ్చు, ఎగ్జిబిటర్లు గావచ్చు చాలా కష్టాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఏందంటే కొన్ని నిర్ణయాల్ని ప్రొడ్యూసర్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో ఒకటేందంటే హీరోల రేట్లు కట్ చేయడం. అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు డేట్లు ఇచ్చేదే కష్టం. ఒక హీరో డేట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వకపోతే ప్రొడ్యూసర్‌కి డేట్లు ఇవ్వడు. ఈ కాంపిటీషన్‌లో కొంతమంది ఏం చేస్తారంటే హీరోకి మేమిస్తాం సార్ మీరు అడిగినంత రండి అంటారు. సో, అందువల్ల హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అనేది ప్రొడ్యూసర్‌లకి వెరీ డిఫికల్ట్. హీరోలు వాలంటరీ‌గా మేము తగ్గించుకుంటామంటే తప్ప. సో, అది చాలా కష్టంగా ఉంది. అందుకని ఏం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు అంటే హీరోకి మాత్రం ఆ రెమ్యునరేషన్ ఇచ్చి మిగతా వాళ్ళకి కట్ చేస్తున్నారు. టెక్నీషియన్‌లకి మిగతా వాళ్ళకంతా ఇస్తామని చెప్తారు కానీ చివరి వరకు ఇవ్వరు, పేమెంట్స్ ఇవ్వరు. అట్లాగే ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గించుకోవడం చేస్తున్నారు. ఇది కూడా ఒక్కోసారి డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే హీరోనే డిసైడ్ చేస్తాడు. హీరోయిన్ ఎవరు ఉండాలి, కెమెరామెన్ ఎవరు ఉండాలి, చాలా సినిమాల్లో స్టారే డిసైడ్ చేస్తాడు. అట్లాగే హీరో అండ్ డైరెక్టర్ కలిసిపోయారనుకో వాళ్ళు మేకింగ్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళకి పేరు రావాలి కాబట్టి. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పైరసీ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందు అంతా కెమెరా ప్రింట్లు మాత్రం వచ్చేవి. అవి అంత క్వాలిటీ ఉండేవి కాదు. కాబట్టి ఎవరో మరీ డబ్బులు పెట్టి చూడలేనోళ్ళు తప్ప ఈ ప్రింట్ చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం క్వాలిటీకి అలవాటైపోయిన మైండ్ ఈ తక్కువ క్వాలిటీకి సరిగ్గా లేని దీన్ని చూడాలనిపించదు మనకి. కానీ ఈ మధ్య ఏమైంది హెచ్‌డి ప్రింట్లు వచ్చేస్తున్నాయి. ఓజీ కూడా రెండో రోజు హెచ్‌డి ప్రింట్ వచ్చేసింది. హెచ్‌డి ప్రింట్ నీట్‌గా హాయిగా ఉంది. ఇంట్లో కూడా ఈ మధ్య మంచి స్క్రీన్లు తక్కువకే 10,000, 20,000 పెడితే మంచిగా మనకు హెచ్‌డి టీవీ స్క్రీన్లు వస్తున్నాయి. సో, 10,000, 20,000 పెట్టలేని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. అందరూ ఊర్లలో కూడా పేదల ఇళ్లలో కూడా మినిమం 10,000 పెట్టుకొని ఒక మంచి టీవీ కొనుక్కుంటున్నారు. సో, దాంట్లో పెన్ డ్రైవ్ డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ పెట్టుకుంటే సినిమాలు ఈ క్వాలిటీ సినిమాలు వచ్చేస్తాయి. ఇంటిల్లిపాది కూర్చొని హాయిగా చూసేస్తా ఉన్నారు. ఈ ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే థియేటర్ రేట్లు కూడా విపరీతంగా ఈ మధ్యకాలంలో పెరిగిపోయినాయి. ముఖ్యంగా స్టార్ సినిమాలకి వీళ్ళు గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రేట్లు పెంచుకుంటున్నారు. లేటెస్ట్గా ఓజీకి ₹1000 అక్కడ ప్రీమియరు, ఇక్కడ 800, అక్కడేమో మల్టీప్లెక్స్లో 150 పెంచుకున్నారు 10 రోజుల వరకు. తర్వాత సింగిల్ స్క్రీన్లో ₹100, ₹15 అక్కడ పెంచుకున్నారు. ఇక్కడేమో 150, 100 ఇక్కడ పెరిగాయి. ఇలాగ పెరగడం వల్ల ఏమవుతుందంటే టికెటే మినిమం మనకి ఒక మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే, ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయినాయి. సింగిల్ స్క్రీన్లో కూడా కింది స్థాయి సీట్లు తగ్గించేశారు ఒక ప్లాన్ ప్రకారం. ఎందుకంటే ₹10, ₹20 టికెట్లు అనేవి ఇప్పుడు లేకుండా పోయినాయి. ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువగా ఉండేవేవి హై క్లాస్ టికెట్లే ఎక్కువగా, సీట్లే ఎక్కువగా ఉంటాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓజీ ₹450 టికెట్, ఒక టికెట్ నలుగురికి 900, 1800 ట్రావెల్. తర్వాత ట్రావెల్లో అందరి కార్లు ఇవో ఉండవు కాబట్టి ఆటోల్లోనో దీంట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు మినిమం అది ₹100 లేకుండా నువ్వు ఎక్కడ థియేటర్ దగ్గర ఎంత దగ్గరున్న థియేటర్కైనా ₹100 అవుతుంది. సో, పోను 100 రాను 200, 2000 అయింది ఇక్కడ. ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ ఒక పాప్కార్న్, ఒక కాఫీ తాగాలనిపిస్తుంది. అవి తాగామంటే అదొక 1000, 2000. సో, మినిమం 3000 నుంచి 4000 వరకు ఒక ఫ్యామిలీ స్పెండ్ చేయాలి ఒక్క సినిమాకి. నెలలో ఎన్ని చూడగలుగుతారు వాళ్ళు, లేకపోతే సంవత్సరంలో ఎన్ని చూడగలుగుతారు? సో, అందువల్ల ప్రతిదీ బడ్జెట్ టైట్గా ఉన్నప్పుడు ప్రతిదీ ఆలోచిస్తారు. కాబట్టి హెచ్‌డి ప్రింట్ దొరికితే దీనికే ప్రిఫర్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే దీన్ని ఎలా కట్ చేయాలని చెప్పి సివి ఆనంద్ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ అయ్యి సైబర్ టీము ఒక 2 కోట్ల వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఒకటి సాఫ్ట్వేర్లు కొంత కొన్నారు, అంటే ఎలా పట్టుకోవాలి అని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాలు డౌన్లోడ్ చేసి ఆ సినిమాల్లో మెటా డేటాని అనలైజ్ చేయగలిగారు. ఆ మెటా డేటాలో లొకేషను, టైము అవన్నీ వచ్చాయి వాళ్ళకి. లొకేషన్ పట్టుకున్నారు. ఇక్కడ అత్తాపూర్ థియేటర్లో చేస్తున్నట్టుగా పట్టుకున్నారు. ఆ లొకేషన్లో ఆ టైంలో ఆ ప్లేస్లో ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయో వాళ్ళు సెల్ టవర్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టారు. 40 ఫోన్లు ఉన్నాయి అనేది అర్థమైంది. ఆ 40 మందిని పిలిపించారు. పిలిపిస్తే ఒకడు దొరికాడు, కిరణ్ అనేవాడు. వాడిని అడిగారు ఎలా తీసావురా నువ్వు అంటే వాడు జోబులో పెట్టుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు.
వాళ్ళు ఒక యాప్ ఇస్తారు. ఎవరు ఇతని దగ్గర ఎవరైతే కొంటారో ఫిల్మ్స్ వాళ్ళే ఒక యాప్ ఇస్తారు. ఆ కెమెరా యాప్ అది. ఆ కెమెరా యాప్ ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా అది ఆపరేట్ అవుతుంది. మనకి ఇప్పుడు స్పై యాప్స్ కూడా అంతే. నీ ఫోన్లో నేను ఒక స్పై యాప్ వేసినాక నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా అది రికార్డ్ చేస్తుంది. వాయిస్ రికార్డు, వీడియో రికార్డు, ఆడియో రికార్డు అన్నీ చేస్తాయి. అలాగా ఇప్పుడు వాడు అది ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే కాల్స్ ఏం రాకుండా, డిస్టర్బ్ కాకుండా, పక్కన వాళ్ళకి ఫ్లాష్ గానీ ఏమి తెలియకుండా ఫోన్ పెట్టుకున్నాడు, జోబిలో ఉంటుంది, స్విచ్ ఆఫ్లో ఉంటుంది, పక్కన వాడికి ఏం తెలియదు. ఆల్రెడీ తను ఇది పెట్టేసుకొని ముందే ఆన్ పెట్టుకొని వచ్చి కూర్చుంటాడు. అది ముందే ఒకసారి వెళ్ళి సీట్లు చెక్ చేసుకుంటాడు, ఎక్కడ ఏ సీటు దగ్గర మంచిగా వస్తుందో. ఒక ట్రిప్ అది అయినాక వాడికి అర్థమైపోయి ఆ సీటు దగ్గర బుక్ చేసుకుంటాడు ముందుగా. సో నీట్గా పెట్టుకొని తీస్తాడు. ఒక్కోసారి పాప్కార్న్ పెట్టుకొని పాప్కార్న్లో ఫోన్ పెట్టుకొని తీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇలాగా ఇది వచ్చి కెమెరా ప్రింట్. రెండోది ఏంటంటే బీహార్లో ఒకటి పట్టుకున్నారు, 22 ఏళ్ళ కుర్రాని. వాడు ఏంటంటే వాడికి హ్యాకింగ్ బాగొచ్చు. వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ క్యూబు, యుఎఫ్ఓ ఇలాంటి డిజిటల్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, ఇవాళ వాళ్ళ ద్వారానే సినిమా. ఒకప్పుడు ల్యాబులు ఉండేవి, ఇప్పుడు దాని బదులు వీళ్ళు వచ్చి వీళ్ళ ద్వారా సినిమా థియేటర్లకి కంటెంట్ వెళ్తుంది. సో వీళ్ళ సర్వర్లో సినిమా ఉంటుంది, అందరి సినిమాలు. సో బట్ ఈ సర్వర్లని హ్యాక్ చేసి ఈ సర్వర్ల నుంచి వాడు క్వాలిటీ ప్రింట్, యూహెచ్డి అంటారు, యూహెచ్డి ప్రింట్, అల్ట్రా హెచ్డి ప్రింట్ని వాడు దొంగిలిస్తాడు రిమోట్లో. సో ఆ ప్రింట్ పెట్టేస్తున్నాడు. అలాగా ఒక అబ్బాయి మాత్రం బీహార్ నుంచి 1000 సినిమాలు పెట్టాడని చెప్తున్నారు. సో ఓవరాల్గా 22,000 కోట్ల నష్టం ఇండియన్ వైడ్గా వస్తే, ఒక తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే 3,700 కోట్ల నష్టం ఈ పైరసీ వల్ల వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఎలా అరికట్టాలి అనే దగ్గర ఇప్పుడు ఒకరిని పట్టుకుంటాం, ఇంకొకటి చేస్తాడు.